ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేదెవరు? త్వరలో రాజ్యసభలో ఏపీ నుంచి నలుగురికి అవకాశం దక్కనుంది. ఈ 4 స్థానాలు కూటమి ఖాతాలో చేరనున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే 4 స్థానాలపైన కూటమిలో 3 పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ స్థానాలను పంచుకోనుంది. ఈ 3 పార్టీల అభ్యర్థులపైన స్పష్టత వస్తోంది. అయితే జనసేన నుంచి రాజ్యసభకు ఎవరనేది పవన్ ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. అనూహ్య ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. రాజ్యసభలో 4 సభ్యులు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే నెల ఈ ఖాళీలకు సంబంధించి ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కానుంది. వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని పదవీ విరమణ చేయనున్నారు. టీడీపీ సభ్యుడు సానా సతీష్ సైతం ఖాళీ కానున్నారు. వీరిలో సానాకు తిరిగి పదవి రెన్యువల్ కానుంది. మిగిలిన 3 స్థానాలు కూటమిలో 3 పార్టీల నుంచి ఎంపిక కానున్నారు. బీజేపీ నుంచి ఇప్పటికే అభ్యర్థిగా ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీడీపీ నుంచి ఒకటి సానా సతీష్ కు, మరొకటి పలువురు పోటీలో ఉన్నారు. అయితే ఎస్సీ లేదా బీసీ నేతకు ఈ సీటు కేటాయిస్తారని చెబుతున్నారు. అందులో భాగంగా పొలిట్ బ్యూరోలో ఉన్న 2 నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇదే సమయంలో ప్రముఖ ఫార్మా సంస్థ అధినేత రేసులో ఉన్నారు. ప్రాంతీయ సామాజిక లెక్కల ప్రకారం వీరి విషయంలో టీడీపీ రెండో అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఒక పదవి జనసేనకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జనసేనకు రాజ్యసభలో పదవులు కోరుకోలేదు. జనసేన నుంచి తొలుత మెగా బ్రదర్ నాగబాబు ప్రచారంలోకి వచ్చినా ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు ఆయన. అనకాపల్లి సీటు బీజేపీకి దక్కడంతో రాజ్యసభ ద్వారా పెద్దల సభకు అవకాశం ఇస్తారని చర్చ సాగింది. కాగా సమీకరణాల దృష్ట్యా నాగబాబుకు రాజ్యసభ పదవి ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు అవకాశం రాలేదు. దీంతో తాజాగా పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్కు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన పవన్తో పాటుగా చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరుంది. ఇదే సమయంలో తాజాగా అల్లు అరవింద్ను జనసేన నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే సామాజిక లెక్కలు కీలకంగా మారడంతో చివరికి పవన్ ఆ ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గుతారో అనేది ఆసక్తికరంగా మారుతోంది.